స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందన్నారు కమలం లీడర్లు. గ్రామాల్లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. గెలిపించిన ప్రజలకు, గెలిచిన సర్పంచులకు అండగా ఉంటామన్నారు బీజేపీ లీడర్లు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ లీడర్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఐరన్ మ్యాన్ గా సర్దార్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో పటేల్ 150వ వర్ధంతిని నిర్వహించారు బీజేపీ నేతలు. పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి, వారు ఈ దేశానికి చేసిన సేవల్ని గుర్తించి ఈ యొక్క సంవత్సరం 150 వారి యొక్క జీవిత కాలము ఉంటే అయ్యేది అని చెప్పేసి సర్దార్ ఎట్ 150 అనేటువంటి కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడిందని, అందుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్, బజరంగ్ దళ్, కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. యువకుడిని ఈరోజు పార్టీ ఎన్నుకుని మన జాతీయ అధ్యక్షుడు చేసిన మాట మనందరం గుర్తుపెట్టుకోము. 44 సంవత్సరాలు ఏ పార్టీ కూడా అలా చేయదు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటుంది. కానీ మనం కార్యకర్తను తీసుకొచ్చి ఈరోజు మనం జాతీయ అధ్యక్షుని చేసినాము. అటువంటి పార్టీ మనది. ఎప్పుడు కూడా కుటుంబం, కులము, వాళ్ళ మతము, ఈ ఆలోచనలతో పార్టీ ఎప్పుడు లేదు. కష్టపడే కార్యకర్తకు పార్టీలో భవిష్యత్తు ఉంది. బీజేపీ స్టేట్ ఆఫీసులో కార్పొరేటర్లతో భేటీ అయ్యారు పార్టీ చీఫ్ రామచంద్రరావు. వార్డుల పునర్విభజన, 300 స్థానాలకు పెంపు, కార్పొరేషన్ల విలీనంపై చర్చించారు. ఈ నెల 16న జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎల్లుండితో డీలిమిటేషన్పై ప్రజాభిప్రాయ సేకరణ గడువు ముగియనుంది. వార్డుల డీలిమిటేషన్పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను కలిశారు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు. జీహెచ్ఎంసీలో వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని వినతిపత్రం ఇచ్చారు. తమ అభిప్రాయాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందని తెలిపారు నేతలు. ఒక వార్డు 25,000 చేయడము, మరో వార్డు 65,000 నుంచి 70,000 చేయడం ఏదైతుందో ఇది చాలా దారుణము. ప్రజలను మోసం చేసి ఏదైతే ఈ జీహెచ్ఎంసీ చిన్న చిన్న డివిజన్లు చేసి పాలన ప్రజల వద్దకు తీసుకుపోవాలనే ఏదైతే నిర్ణయం ఉందో దానికి విరుద్ధంగా ఒక వార్డు 25,000, ఒక వార్డు 65,000 చేయడం చాలా దారుణము. నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన సర్పంచులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గెలిచిన సర్పంచులకు అండగా ఉంటామన్నారు. వారితో కలిసి గ్రామాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఏలేటి. 128 సర్పంచుల్లో 80 సర్పంచులను గెలిపించి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి భారతీయ జనతా పార్టీకి బలపరిచినటువంటి 80 మంది సర్పంచులు గెలిపించినటువంటి నా నిర్మల్ నియోజకవర్గ ప్రజలకి, నా సోదర సోదరీమణులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు గెలిపించుకున్నటువంటి సర్పంచులు మీ గ్రామ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం పనిచేసే విధంగా నేను వారి వెంట ఉండి పనిచేస్తానని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను కలిశారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలో 13 డివిజన్లను ఏర్పాటు చేయాలని కోరారు. పటాన్చెరులోనే జోనల్ ఆఫీస్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సుల్తాన్పూర్ డివిజన్ స్థానంలో కిష్టారెడ్డిపేటను డివిజన్గా మార్చాలని ఆర్వి కర్ణన్కు వినతిపత్రం అందించారు అంజిరెడ్డి.